హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ రోజు కూడా మార్కెట్స్‌లో మళ్ళీ సెల్లింగ్ అనేది మనం విట్‌నెస్ చేయడం జరిగిందనమాట అండి. సో అయితే మార్కెట్స్ హోల్డ్ అవుతాయి అన్నట్టుగా చాలా సేపు కొంచెం వాలటిలిటీ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్‌గా మార్కెట్స్ హోల్డ్ అవుతా రావడం జరిగిందనమాట అండి. సో ఒకవేళ ఫాల్ వచ్చినా కూడా 17,200 దగ్గర 2, 3 సార్లు మంచి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. బట్ ఫైనల్‌గా అరౌండ్ 230 నుంచి మళ్ళీ ఇమ్మీడియేట్‌గా సెల్లింగ్ అనేది మనం విట్‌నెస్ చేయడం జరిగింది. సో ఓవరాల్‌గా మీరు ట్రెండ్ చూస్తే అర్థమవుతుంది కదండీ. సో లోయర్ హైస్ ఫార్మ్ అవుతున్నాయన్నమాట అండి. ఓకే. బట్ అట్ ద సేమ్ టైమ్ అంటే కైండ్ ఆఫ్ డిసెండింగ్ ట్రయాంగిల్ అనుకోండి. సో లోయర్ హైస్ ఫార్మ్ అవుతున్నాయి. బట్ లో అయితే మాత్రం ఇంకా బ్రీచ్ అవ్వలేదు కాబట్టి 17,200 ఒక మేజర్ సపోర్ట్ కింద యాస్ ఆఫ్ నౌ నిఫ్టీకి ఉన్నట్టుగా మనకు అనిపిస్తుందన్నమాట అండి. ఓకే. సో ఏదైతే స్పాట్ ప్రైస్ 17,200 ఉందో సో అది ఒక మంచి సపోర్ట్ కింద నిఫ్టీకి యాస్ ఆఫ్ నౌ హోల్డ్ అవుతుందన్నమాట అండి. యాక్చువల్‌గా గ్లోబల్‌గా చూస్తే గనక మిగతా ట్రెండ్స్ ఇవన్నీ కూడా నార్మల్‌గా ఉన్నాయన్నమాట అండి. గ్లోబల్‌గా మార్నింగ్ డౌ ఫ్యూచర్ ఇవన్నీ కూడా నేను ట్రాక్ చేయడం జరిగిందన్నమాట అండి. సో అవన్నీ కూడా నార్మల్‌గా ఉన్నాయి. ఎక్సెప్ట్ హ్యాంగ్‌సెంగ్ కొన్ని కొన్ని నెగెటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి తప్ప ఓవరాల్‌గా గ్లోబల్‌గా బానే ఉంది కాబట్టి ఓకే. సో మార్కెట్స్ కొంచెం హోల్డ్ అవుతాయి అనుకున్నాం. బట్ ఫైనల్లీ ఎఫ్ఐఎస్ మళ్ళీ ఒక సెంచరీ కొట్టడం జరిగింది. ఒక 100 పాయింట్లు మళ్ళీ సెల్లింగ్ చేయడం జరిగిందనమాట అండి. రైట్. మొన్న ఏం చేశారండి 143 పాయింట్స్ ఐ లవ్ యూ అని చెప్పి. సో 143 మైనస్ నిఫ్టీ. నిన్న 443 పాయింట్స్ లవ్ యూ అంటే వెనెవర్ ఇట్ ఈస్ గోయింగ్ అబౌవ్ దే ఆర్ సెల్లింగ్ అనమాట అండి. సో మార్కెట్ సరదాగా చెప్తుందనమాట అండి. సో ఎఫ్ఐఎస్ మీరు చూస్తే కనుక డిసెంబర్ నెలలో కంటిన్యూగా ప్రతిరోజు కూడా సెల్లింగ్ చేస్తా వచ్చారన్నమాట అండి. విచ్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. ఒక రకంగా నెగెటివ్ అనమాట అండి. సో మన మార్కెట్స్ మీద వాళ్ళ ఒపీనియన్ పాజిటివ్‌గా లేదని మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఎఫ్ఐఎస్ ఒక 3,400 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగిందనమాట అండి. ఓకే. సో స్లోగా వాళ్ళ మనీ దే ఆల్రెడీ టేకెన్ ఔట్ మోస్ట్ ఆఫ్ ది మనీ అనమాట అండి క్లియర్‌గా. సో అయితే డీఐఎస్ అంటే మన ఏదైతే మ్యూచువల్ ఫండ్, ఎస్ఐపి అమౌంట్లు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా డీఐఎస్ కొంతవరకు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. 1,553 కోట్లు బయింగ్ చేయడం జరిగింది. బట్ అల్టిమేట్‌గా ఎఫ్ఐఎస్‌దే పైచేయి అవుతా వస్తుంది కాబట్టి మార్కెట్స్‌లో కరెక్షన్ అనేది కంటిన్యూ అవుతా మనకి రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట అండి. ఓకే. సో అయితే మీరు చూస్తే గనక ఈరోజు కూడా ప్రీవియస్ నిన్న కొంచెం స్లైట్ గ్రీన్ మళ్ళీ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని ఎన్‌గల్ఫ్ చేస్తే ఈరోజు రెడ్ క్యాండిల్ ఉండడం జరిగిందనమాట అండి. సో అయితే థంబ్‌నెయిల్ చూసుంటారు కదా! అహెడ్ ఆఫ్ ది ఈవెంట్ అంటే ఒక మేజర్ ఈవెంట్ ఈరోజు నైట్ ఉంది. ఎఫ్ఓఎంసీ మీట్ అనమాట. అంటే యూఎస్ ఫెడరల్ మీటింగ్ అనమాట అండి. సో మన రిజర్వ్ బ్యాంక్ ఎలాగో వాళ్ళ మీటింగ్ ఈరోజు ఉందనమాట అండి. ఓకే. సో అయితే ఇన్‌ఫ్లేషన్ అనేది రీసెంట్‌గా నిన్న వీడియోస్‌లో కూడా నేను షేర్ చేయడం జరిగింది కదండీ. అబోవ్ 6 రావడం అనేది చాలా 2 డెకేడ్స్ ముందర ఎప్పుడో వచ్చినటువంటి ఫిగర్ అనమాట అండి. ఇది 2 డెకేడ్స్‌లో ఎప్పుడూ లేనటువంటి హైయెస్ట్ ఇన్‌ఫ్లేషన్ అనేది రిపోర్ట్ అవ్వడం జరిగిందనమాట అండి. సో అది కొంచెం కాజ్ ఆఫ్ కన్సర్న్. న్యూ ఫియర్ అని చెప్పి వీడియో నేను చేశాను కదా రీసెంట్‌గా. మీరు చూసుంటారు. అందులో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందనమాట అండి. సో దాన్ని బేస్ చేసుకొని ఏదైతే ఫెడ్ రిజర్వ్ ట్యాపరింగ్ ఏదైతే ఉందో దాన్ని యాక్సలరేషన్ స్పీడప్ చేస్తే గనక ఓకే. ఐ థింక్ పెర్ మంత్ 50 బిలియన్ సమ్ ఉందనమాట అండి. మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేసేది. అంతవరకు ట్యాపరింగ్ చేస్తే అంటే లిక్విడిటీని తగ్గిస్తే మార్కెట్‌లో దట్ ఈస్ ఓకే. బియాండ్ దట్ ఏదైనా కొంచెం ఇంకా ఎక్కువ మెజర్స్ తీసుకోవడం కానీ, లేదంటే ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ ఓకే. ఇప్పుడు లో ఇంట్రెస్ట్ రేట్స్ రెజ్యూమ్ నడుస్తుంది కదండీ! యూఎస్‌లో కానీ, మన ఇండియాలో కానీ. ఒకవేళ ఫెడరల్ రిజర్వ్ స్లోగా ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఏదన్నా కమింగ్ నెక్స్ట్ క్వార్టర్స్‌లో ఇంట్రెస్ట్ రేట్స్ స్లోగా హైక్ చేయొచ్చు. ఇలాంటి కామెంటరీ ఏదన్నా కొంచెం కామెంటరీ గనుక ఉంటే గనక మళ్ళీ మార్కెట్స్‌లో కొంచెం సెల్ ఆఫ్ అనేది రావచ్చనమాట అండి. ఇన్ దట్ సినారియో నిఫ్టీ 17,000 లెవెల్ కూడా టెస్ట్ చేసే పాసిబిలిటీ ఉందనమాట అండి. టెక్నికల్‌గా చార్ట్ పరంగా చూస్తే గనక రైట్. ఓకే. ఆ విధంగా ఏంటంటే నిఫ్టీకి సంబంధించి మనం చూడడం జరిగింది కదండీ. ఆల్రెడీ మూవింగ్ యావరేజ్ గురించి కూడా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆల్రెడీ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఆల్రెడీ బ్రీచ్ అయిపోయింది. 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర జస్ట్ అట్ ద జంక్షన్ అనమాట అండి. 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కూడా బ్రీచ్ అవ్వడానికి రెడీగా ఉంది. 20 పీరియడ్ బిలోయే మా నిఫ్టీ అనేది క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. రైట్. ఇది నిఫ్టీకి సంబంధించిందనమాట అండి. నిఫ్టీ ఒకవేళ రికవర్ అయినా కూడా ఇమ్మీడియేట్‌గా పై లెవెల్‌లో రెసిస్టెన్స్ మనం చూస్తున్నాం కదా! పైకి వెళ్ళినప్పుడల్లా సెల్లింగ్ అనేది సెల్ ఆన్ రైజ్ మార్కెట్ అని చెప్పి లాస్ట్ వీక్ నేను చేసిన వీడియోలోనే లాస్ట్ ఫ్రైడే నేను చెప్పడం జరిగింది కదా! మనం అది చూస్తా వస్తున్నాం అనమాట అండి. ప్రతి రైజు సెల్లింగ్‌కే యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అవ్వడం అనేది మనం మార్కెట్‌లో అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి. ఓకే. అయితే బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే ఆల్రెడీ 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయిపోయిందండి బ్యాంక్ నిఫ్టీ. ఇది ఆల్రెడీ బ్రీచ్ అయిపోవడం జరిగిందనమాట. ఓకే. సో, 200 డేస్ మూవింగ్ యావరేజ్‌కి దగ్గరగా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 36,000 మేబీ లెవెల్స్ కూడా టెస్ట్ చేస్తదా బ్యాంక్ నిఫ్టీ అనేది చూడాలన్నమాట అండి. ఓకే. ఒకవేళ ఈరోజు ఫెడరల్ రిజర్వ్ అవుట్‌కమ్ ఏదన్నా కొంచెం
నెగెటివ్‌గా ఉంటే గనక ఆ లెవెల్ టెస్ట్ చేయొచ్చనమాట. ఒకవేళ ఏదన్నా నార్మల్‌గా న్యూట్రల్‌గా ఉంటే రికవర్ అయినా కూడా సో 37,400 దగ్గర సో బ్యాంక్ నిఫ్టీకి మళ్ళీ రెసిస్టెన్సెస్ ఇక్కడ క్లియర్‌గా మనకి కనిపిస్తుందనమాట అండి చార్ట్‌లో. రైట్. అయితే ఈరోజు సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో సెక్టర్ రొటేషన్ చూస్తే గనక సో గ్లోబల్ ఇండిసెస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా! ఈరోజు సెక్టర్ రొటేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం అనమాట అండి. ఓకే. చూసిన తర్వాత సో ఫర్దర్‌గా మన ఆప్షన్ చైన్ గురించి కూడా ఒకసారి చూద్దాం. ఓకే. ఈరోజు ఔట్ పెర్ఫార్మ్ చేసింది ఒకటనమాట అండి. ఆటో సెక్టర్ పాజిటివ్‌గా క్లోజ్ అయింది. జస్ట్ 0.5% అనమాట అండి. సో నిఫ్టీ అరౌండ్ 0.6% నెగెటివ్ క్లోజ్ అయింది కదా ఫ్రెండ్స్. రైట్. సో బాగా అండర్ పెర్ఫార్మ్ చేసింది ఏంటంటే రియాల్టీ అండ్ పిఎస్యు బ్యాంక్ అండ్ మీడియా. సో అంటే చూసారు కదా ఒకరోజు మీడియా నిన్న యాక్చువల్‌గా ఔట్ పెర్ఫార్మ్ చేసింది. బట్ ఈరోజు మళ్ళీ అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఈరోజు మెటల్ ఇవన్నీ కూడా అండర్ పెర్ఫార్మ్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఈవెన్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అవి కొంచెం ఔట్ పెర్ఫార్మ్ చేసినప్పటికీ నెగెటివ్‌గానే క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో, నిఫ్టీ కంటే కొంచెం బెటర్‌గానే పెర్ఫార్మ్ చేసాయి. బట్ అంత ఎక్స్‌ట్రీమ్ కాదనమాట అండి. ఓన్లీ వన్ ఇండెక్స్ విచ్ హాస్ క్లోజ్డ్ ఇన్ పాజిటివ్ దట్ ఈస్ ఆటో అనమాట అండి. ఓకే. అంటే ఆటో తప్ప అక్రాస్ ది బోర్డ్ మొత్తం అన్ని సెక్టర్ సంబంధించిన స్టాక్స్‌లోని సెల్లింగ్ క్లియర్‌గా మనం విట్‌నెస్ చేయడం జరిగిందనమాట అండి ఈరోజు మార్కెట్స్‌లో. సో, అందువల్ల ఏంటంటే మోస్ట్ అన్ని సెక్టర్స్‌లో కూడా వీక్‌నెస్ అనేది మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. రైట్. సో, అయితే ఆప్షన్ చైన్ బట్టి కూడా ఒకసారి చూద్దాం అనమాట అండి. సో, లెవెల్స్ అంటే రేపు ఎక్స్‌పైరీ కదండీ. రేపు వీక్లీ ఎక్స్‌పైరీకి సో, హౌ ద ఆప్షన్ రైటర్స్ ఆర్ పొజిషనింగ్ అంటే మార్కెట్ లెవెల్స్ ఏ విధంగా ఉండొచ్చు అనేది ఆప్షన్ రైటర్స్ పర్స్పెక్టివ్‌లో మనం చూస్తా ఉంటాం అనమాట అండి. ఓకే. సో, మీరు చూస్తే గనక కాల్ సైడ్ 17,400 ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ 17,300 దగ్గర. సో, దట్ ఈస్ బెటర్ అనమాట అండి. ఎందుకంటే క్లోజ్ టు ద స్పాట్ ప్రైస్ కదా! 17,200 లెవెల్స్‌లో మనం ఉన్నాం కదండీ. 17,300 దగ్గర స్ట్రైక్ ప్రైజెస్ మీరు చూస్తే గనక ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ 78,000 కాంట్రాక్ట్స్ బిల్డ్ అవ్వడం జరిగింది. అంటే 17,300 కాల్ సెల్లింగ్ చేయడం జరిగిందనమాట అండి. మీకు క్లియర్‌గా మీరు చూడొచ్చు. వాల్యూమ్ ప్రీమియం తగ్గింది కదా! ఓకే. సో, అందువల్ల ఏంటంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,300 అంటే రేపు ఎక్స్‌పైరీ 17,300 దాటి క్లోజ్ అవ్వకపోవచ్చు అనమాట అండి. రైట్. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా న్యూస్ పాజిటివ్‌గా వచ్చి సో, ఏదైనా అయితే మాత్రం సో, యాక్సలరేట్ అవుద్దనమాట అండి. ఎవరైతే సెల్లింగ్ చేశారో వాళ్ళందరూ ఇమ్మీడియేట్‌గా దే హావ్ టు స్క్వేర్ అప్. వాళ్ళు స్క్వేర్ అప్ చేస్తారు కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా మూవ్ అవుతది. సో, అప్పుడు 17,400 లెవెల్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. రైట్. బట్ మోస్ట్ లైక్లీ 17,300 ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఆప్షన్ చైన్ బట్టి. సో, అక్కడి దాకా వెళ్ళొచ్చనమాట అండి. రైట్. సో, ఇది కాల్ సైడ్ హైయర్ సైడ్ అనమాట. పుట్ సైడ్ వస్తే నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. యాజ్ అండ్ వెన్ మార్కెట్ పడతా వచ్చినప్పుడు మీరు చూడొచ్చనమాట. పుట్ సైడ్ మీకు అన్వైండింగ్ జరుగుతా ఉంది. క్లియర్‌గా మీరు చూడొచ్చనమాట అండి. ఆప్షన్ చైన్‌లో 17,400 పుట్ కానివ్వండి. సో, నిన్న కొంత ఆల్రెడీ నేను షేర్ చేయడం జరిగింది. నిన్న మొన్న వీడియోలో. కొంత ఆల్రెడీ అన్వైండింగ్ చేశారు. అయితే ఇంకా ఈరోజు కూడా ఎవరైనా కొంచెం హోప్‌తో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఇంకా కష్టం మళ్ళీ రికవర్ అయ్యలేదు. మార్కెట్ ఇంకా కిందకి వెళ్ళిపోతుంది కదా! అని వాళ్ళు కూడా సో, ప్రతి స్ట్రైక్ ప్రైస్ దగ్గర 17,400, 350, 300, 17,250 అన్ని స్ట్రైక్ ప్రైజెస్ దగ్గర కూడా సో, అన్వైండింగ్ అనేది మనకంటే పుట్ సైడ్ బయటకి వచ్చేయడం జరుగుతుందనమాట అండి క్లియర్‌గా. ఓకే. సో, అయితే పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు తీసుకుంటే అరౌండ్ 17,000 లెవెల్ దగ్గర ఉండడం జరిగిందనమాట అండి. సో, అయితే అంత అగ్రెసివ్‌గా కాదు. ఓన్లీ 2,000 కాంట్రాక్ట్స్ మాత్రమే ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవ్వడం జరిగింది. రైట్. సో, 17,000 దగ్గర సో, సపోర్ట్ తీసుకోవడం ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అయితే మోస్ట్ ఆఫ్ ది కాంట్రాక్ట్స్ 17,000 తర్వాత 17,200 దగ్గర కూడా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుందనమాట అండి. అంటే సో, ఎక్కువ మంది మేబీ 17,200 దగ్గర స్ట్రాడిల్స్ ప్లాన్ చేసి ఉండొచ్చనమాట అండి. ఓకే. సో, ఎక్కువగా 17,200 స్ట్రాడిల్స్ ఎక్కువగా మనకి పొజిషన్స్ ఉన్నట్టుగా మార్కెట్ ఇది మన ఆప్షన్ చైన్ డేటాను బట్టి మార్కెట్‌లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుందనమాట అండి. రైట్. ఓకే. సో, ఇది మన జనరల్ అప్డేట్ అనమాట అండి. ఇప్పుడు కొన్ని స్టాక్స్ ఉన్నాయి. 1, 2 స్టాక్స్ మాత్రం నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో, ఫస్ట్ స్టాక్ వచ్చి సో, బీసీఎల్ ఇండస్ట్రీస్ అనమాట అండి. ఓకే. సో, బీసీఎల్ ఇండస్ట్రీస్ చూస్తే గనక ఇది ఎడిబుల్ ఆయిల్ రిలేటెడ్ అనమాట అండి. సో, ఫండమెంటల్‌గా కొంచెం బాగున్నట్టుగా నాకు అనిపించింది. రైట్. సో, నాట్ ఓన్లీ దట్ యాక్చువల్‌గా రీసెంట్‌గా పెద్ద డేటా హిస్టరీ లేదు మనకి. రీసెంట్‌లీ లిస్టెడ్ కంపెనీ. బట్ ఈవెన్ దో ఫండమెంటల్‌గా బానే ఉంది. ప్లస్ లిస్టింగ్ అయిన దగ్గర నుంచి కొంచెం కరెక్షన్ వచ్చినప్పటికీ కూడా సో, మంచి మొమెంటమ్ స్టాక్ కనబరిచిందనమాట అండి. సో, 100 దగ్గర అరౌండ్ లిస్టింగ్ అయింది. ఇప్పుడు 300 అంటే ఆల్మోస్ట్ 3 టైమ్స్ రిటర్న్ వితిన్ 1 ఇయర్‌లోనే ఈ స్టాక్ ఇవ్వడం జరిగిందనమాట అండి. సో, 3 టైమ్స్ రిటర్న్ అనేది మంచి రిటర్న్ అనమాట అండి. సో, నాట్ ఓన్లీ దట్ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఒక కొంచెం కన్సాలిడేషన్ తర్వాత రైట్.
సో మీరు చూడొచ్చనమాట 200 నుంచి 280 రూపీస్ మధ్యలో కన్సాలిడేషన్ అయింది. సో తర్వాత బ్రేక్‌ఔట్ అవ్వడం జరిగిందనమాటండి. అంటే ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ వచ్చిందనమాట. ఓకే. సో ప్రైస్ రేంజ్ ఒక 80 రూపీస్ బ్రేక్‌ఔట్ వచ్చింది కదండీ. సో అందువల్ల 280 నుంచి 80 రూపీస్ అంటే 350, 360 రూపీస్ దాకా సో టార్గెట్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాననమాట అండి స్టాక్‌లో. స్టాక్ వచ్చి 300 దగ్గర ఉందనమాట అండి. 360 దాకా ప్రైస్ వెళ్ళొచ్చు. 350, 60 లెవెల్స్‌కి మన ప్రైస్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట అండి. రైట్. సో అయితే ఒకవేళ స్టాక్ 270 బిలో వస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోవడం బెటర్. సో అయితే రేంజ్ మనం ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేసాం టార్గెట్ ఎలా రావచ్చు అంటే గనక సో స్టాక్‌లో మొమెంటమ్ ఉంది. స్టాక్‌లో బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది కదా! సో మీరు చూడొచ్చు కదా! సో వాల్యూమ్స్ తోటి సో సంబడీ ఈజ్ అక్యుములేటింగ్ అండ్ ఈవెన్ అట్ హైయర్ లెవెల్స్ అంటే ఈ లెవెల్స్‌లో కూడా వాల్యూమ్ మీకు బయింగ్ జరిగింది. అయితే ఈ లెవెల్స్‌లో మీరు చూస్తే గనక ప్రైస్ తగ్గింది. కొంచెం సైడ్ వేస్ ఎళ్ళిపోయింది కదా! ఇది ఎవరంటే చిన్న చిన్న ప్లేయర్స్ అందరూ ఎగ్జిట్ అయిపోయారన్నమాట అండి. సో ఇక్కడ ఇన్‌స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు గానీ కొంచెం అక్యుములేట్ చేస్తున్నారు. సో అన్నట్టుగా మనకి ఈ ప్రైస్ యాక్షన్ బట్టి అనిపిస్తుందన్నమాట అండి. ఓకే. సో ఆల్రెడీ మంచి అక్యుములేషన్ ఈ లెవెల్స్‌లో కింద లెవెల్స్‌లో అందరూ చేయడం జరిగింది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వాళ్ళందరూ మంచి అక్యుములేషన్ చేశారన్నమాట అండి. సో కొంతకాలం తర్వాత మళ్ళీ ప్రైస్ సైడ్ వేస్ వెయిట్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఈ లెవెల్‌లో కూడా అగైన్ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, హెచ్ఎన్ఐస్ కానివ్వండి మళ్ళీ అక్యుములేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో ఆ విధంగా చూస్తే గనక ప్రైస్ యాక్షన్ పరంగా సో ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ తగ్గుతుంది వితౌట్ ఎనీ మచ్ హ్యూజ్ వాల్యూమ్స్ అనమాట. పెద్ద వాల్యూమ్స్ లేవు అండ్ కంపేర్డ్ విత్ బయింగ్ వాల్యూమ్స్. బయింగ్‌లో వచ్చినప్పుడు వాల్యూమ్స్ తక్కువంటే సెల్లింగ్‌లో వచ్చిన వాల్యూమ్స్ తక్కువున్నాయి కాబట్టి సో ఇది నార్మల్ జస్ట్ రీట్రేస్ అవి. సో మళ్ళీ ఇట్ కెన్ బౌన్స్ బ్యాక్ అనమాట అండి. సో దేర్ ఈస్ ఎ లైక్లీహుడ్ రైట్. అంటే ఖచ్చితంగా జరుగుతుంది కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దేర్ ఈస్ ఎ ఛాన్స్. ఇలా ఈ విధంగా జరగొచ్చు అనమాట అండి. ఓకే. సో ప్రైస్ కొంచెం ఏదైనా కరెక్ట్ అయ్యి మళ్ళీ బౌన్స్ అయ్యి వెళ్తే గనక సో మనకి ఒక 50, 60 రూపీస్ దాకా మినిమమ్ ఈ స్టాక్‌లో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట అండి. ఓకే. సో నెక్స్ట్ స్టాక్ వచ్చి ఫ్రెండ్స్ సో పనామా పెట్రోకెమ్ అనమాట అండి. సో పనామా పెట్రోకెమ్ లిమిటెడ్. సో ఇది చూస్తే గనక కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్‌లా కనిపించిందనమాట అండి. మీరు క్లియర్‌గా చూడొచ్చు కదా ఇక్కడ. సో ఆల్రెడీ స్టాక్ మంచి అప్ ట్రెండ్‌లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక కన్సాలిడేషన్ అవుతుంది. అయితే కన్సాలిడేషన్ అవి ఏరియాని బట్టి నేను ఈ స్టాక్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాననమాట అండి. ఏంటి కన్సాలిడేషన్ అవి జోన్ అంటే 2017 అంటే మల్టీ ఇయర్ హై అనమాట. 270 రూపీస్ దగ్గర ప్రీవియస్‌గా ఆల్రెడీ బ్రేక్‌ఔట్ వచ్చింది. సో మళ్ళీ అదే లెవెల్‌లో కన్సాలిడేషన్ అవుతుందనమాట అండి. ఓకే. అయితే కన్సాలిడేషన్ జోన్ ఒకవేళ దాటి ఇది బ్రేక్‌ఔట్ అవ్వి గనక స్టాకు ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం ఎంటర్ అవ్వడం మంచిది కాదనమాట అండి. జస్ట్ బెటర్ వెయిట్ ఫర్ ది కన్ఫర్మేషన్. ఓకే. అరౌండ్ 280, 90 దాటి గనక ప్రైస్ సస్టైన్ అవుతా ఉంటే అప్పుడు స్టాక్‌లో మొమెంటమ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇది బుల్లిష్ కంటిన్యూయేషన్ ప్యాటర్న్ అని చెప్తారన్నమాట అండి. ఫ్లాగ్ ప్యాటర్న్ మనకి కన్ఫర్మేషన్ ఎప్పుడొస్తదంటే రైట్ ఒక బ్రేక్‌ఔట్ వచ్చి ప్రైస్ మూవ్ అవుతుంటే అప్పుడు మనం పొజిషన్ తీసుకోవచ్చనమాట అండి. ఫర్ 100 రూపీస్ టార్గెట్ ఈజీగా మనం ఎయిమ్ చేయొచ్చనమాట అండి. సో అలా కాదు. ఒకవేళ ఈ ఛానల్ బ్రేక్ అయిపోతే గనక ఇది డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అవుద్దనమాట అప్పుడు. బట్ యాస్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ లుకింగ్ యాస్ ఎ కన్సాలిడేషన్. ఓకే. సో అందువల్ల ఏంటంటే బ్రేక్‌ఔట్ వచ్చిన తర్వాత మీరు కన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు మీరు ఎంటర్ అయితే బెటర్ అనమాట అండి. రైట్. ఓకే. సో ఇది నా ఒపీనియన్ అనమాట అండి. రైట్. సో అయితే ఇప్పుడు కొన్ని యూట్యూబ్ కామెంట్స్‌లో కొన్ని క్వెషన్స్ అడగడం జరిగింది మన ఫ్రెండ్స్ కొంతమంది. ఆ క్వెషన్స్‌కి నేను ఆన్సర్ చేస్తానన్నమాట అండి. సో అయితే యాస్ ఎ అడ్వైస్ ముందే చెప్తున్నానన్నమాట అండి. సో నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కాదనమాట అండి. ఓకే. సో వాటెవర్ ఐఎమ్ షేరింగ్ త్రూ దిస్ ఛానల్ అంటే మీకేంటంటే ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ గురించి. బట్ ప్యూర్‌గా డెసిషన్ తీసుకోవడం అనేది మీ వంతు అనమాట అండి. ఐ కెన్ గో రాంగ్ రైట్. ఎందుకంటే నేను స్టాప్ లాస్ కూడా అందుకే చెప్తా ఉంటాను కదా! సో స్టాప్ లాస్ అది కూడా అందుకే షేర్ చేస్తా ఉంటాను అనమాట అండి. రైట్. సో మనం అన్నీ కూడా 100% కరెక్ట్ అవ్వాలనేమి లేదు. ఇఫ్ వి గో రాంగ్ వి షుడ్ బి ఏబుల్ టు ఎగ్జిట్ విత్ మైనర్ లాస్ అనమాట అండి. ఓకే. రైట్. సో నౌ లెట్ మీ జంప్ ఇంటు ద క్వెషన్స్. ఫస్ట్ వచ్చి ఆరాధ్య అడుగుతున్నారు. సో టీబీజెడ్. ఓకే. యాహ్! రైట్. టీబీజెడ్ గురించి ఆరాధ్య అడిగారన్నమాట అండి. సో ఇది స్టాక్ ఎలా ఉందో ఓకే. త్రిభువన్దాస్ బిజు. ఓకే. రైట్. ఈ స్టాక్ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఆల్రెడీ చూడొచ్చనమాట అండి. సో ఆర్ఎస్‌జే గుడ్ స్టాక్ యాక్చువల్‌గా వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ప్రీవియస్‌గా ఒక మంచి రౌండింగ్ బాటమ్ బ్రేక్‌ఔట్ వచ్చింది. 69, 70 రూపీస్ దగ్గర. ఓకే. ప్యూర్ ఓన్లీ టెక్నికల్ బేసిస్‌కి చెప్తున్నాను నేను ఫండమెంటల్ స్టడీ చేయలేదు. ఓకే. సో అయితే స్టాక్ ఫండమెంటల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. అది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అయితే టెక్నికల్స్ పరంగా చూస్తే చాలా స్టాక్ బాగున్నట్టుగా అనిపిస్తుందనమాట అండి. టీబీజెడ్ అయితే. ఓకే. సో వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఒక మంచి రౌండింగ్ బాటమ్ బ్రేక్‌ఔట్ వచ్చింది. సో అండ్ ఇందాక నేను జస్ట్ షేర్ చేసినట్టుగా మీరు ఇక్కడ చూడొచ్చనమాట అండి. ఒక ఛానల్ కూడా ఇక్కడ ఒక ఫార్మేషన్ అనేది అవుతా ఉంది. రైట్.
సో, అయితే అప్‌వర్డ్ స్లోపింగ్ ఛానల్, అప్‌వర్డ్ ట్రెండింగ్ ఛానల్‌లా కనిపిస్తుందనమాట అండి ఇది. సో, ఎనీ బ్రేకౌట్ అబోవ్ ద ఛానల్ సో, విల్ టేక్ ద స్టాక్ ప్రైస్ టు న్యూ టెరిటరీ అనమాట అండి. సో, ఇంకా కొత్త ప్రైస్ హైక్ పై లెవెల్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, అయితే మీరు బ్రేకౌట్ రేంజ్ ఏదైతే ఉందో రూ. 170 దగ్గరే ఇంచుమించు రూ. 80 ఉందనమాట అండి. ఇంచుమించు రూ. 10 రేంజ్‌లోనే ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే ఇది ఎంట్రీకి మంచి ఎంట్రీ అని నాకు అనిపిస్తుందనమాట అండి. విత్ అరౌండ్ రూ. 65 స్టాప్ లాస్ అనమాట. ఓకే. సో, వాల్యూమ్స్ బయింగ్ అప్పుడు మంచి వాల్యూమ్స్ వస్తున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చనమాట. ఈ రేంజ్‌లో చాలా అక్యుములేషన్ జరిగింది ప్రీవియస్‌గా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోలేదు అన్నట్టుగా అనిపిస్తుందనమాట అండి. ఓకే. సో, అందువల్ల డెఫినెట్‌లీ మీరు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు కావాలంటే పొజిషన్ తీసుకోవచ్చనమాట అండి. సో, దట్ ఈస్ అప్ టు యూ. అండ్ స్టాప్ లాస్ అయితే మాత్రం 65 బిలో స్టాప్ లాస్ పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక రూ. 15 స్టాప్ లాస్, రూ. 25 మినిమమ్ ఫస్ట్ టార్గెట్ అనమాట అండి. రూ. 25. బియాండ్ దట్ యాక్చువల్‌గా వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూస్తే గనక సో, దీని నెక్స్ట్ టార్గెట్ అల్టిమేట్‌గా సో, 130 లెవెల్స్ దాకా 110 ఆ లెవెల్స్ ఒక రెసిస్టెన్స్ ఉంది. బట్ లుకింగ్ అట్ ద వాల్యూమ్స్ ఇట్ మే రీచ్ అనమాట. 130 లెవెల్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట అండి. బట్ అల్టిమేట్‌గా సో, ఇది వెళ్ళాలన్నా ఏమన్నా చేయాలన్నా మార్కెట్ కూడా సెంటిమెంట్ కొంచెం సపోర్ట్ చేస్తే సో, డెఫినిట్‌గా సో, ఇది రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. బట్ రిస్క్ రివార్డ్ పరంగా ఇట్స్ గుడ్ ఎంట్రీ అని నాకు అనిపిస్తుందన్నమాట అండి. సో, ఇట్ ఈస్ ప్యూర్‌లీ మై ఒపీనియన్. ఓకే. రైట్. సో, దిస్ ఈస్ అబౌట్ ద టీబీజెడ్. ఓకే. రైట్. నెక్స్ట్ మనీష్ శర్మ అడుగుతున్నారు. క్యామ్స్ గురించి అడుగుతున్నారన్నమాట అండి. ఓకే. సో, క్యామ్స్ చూస్తే గనక సో, క్యామ్స్‌లో ఆల్రెడీ మీరు కనబడుతుంది కదండీ. సో, సంబడీ ఈస్ ఎగ్జిటింగ్. సో, వాల్యూమ్స్ కొంచెం గట్టిగా కనిపిస్తున్నాయి కదా! సెల్లింగ్ వస్తుంది. కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్‌ఔట్ కూడా మనకి విత్ వాల్యూమ్స్ తోటి కనిపించింది కదా! సో, హెడ్ అండ్ షోల్డర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ బ్రేక్‌ఔట్ కనిపిస్తుంది. సో, అందువల్ల వీక్‌నెస్ స్టాక్‌లో ఉందన్నట్టుగా క్లియర్‌గా అర్థమైపోయిందనమాట అండి. ఒకవేళ మనీష్ శర్మ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ మీరు ఎంటర్ అవ్వాలంటే గనక 3000 పైన స్టాక్ ప్రైస్ క్లోజ్ అవుతుంది అంటే గనక సో, అప్పుడు ఎంటర్ అవుతుంటే బెస్ట్ అనమాట అండి. 3000 పైన ఓకే. సో, అప్పుడు ఎంటర్ అవుతే బెస్ట్ అనమాట అండి. సో, అదర్‌వైజ్ క్యామ్స్‌లో నేను ఎక్స్‌పెక్ట్ చేసే టార్గెట్ ఏంటంటే సో, ఇది యాక్చువల్‌గా బ్రేక్ అయిపోయింది కాబట్టి సో, ప్రైస్ షుడ్ కమ్ బ్యాక్. సో, ప్రైస్ కొంచెం బాగా రన్ అప్ వచ్చింది కదా! సో, ప్రైస్ అరౌండ్ 2200, 2100 లెవెల్స్ దాకా దేర్ ఈస్ ఎ లైక్లీహుడ్ వచ్చే ఛాన్సెస్ యాస్ పర్ ద ప్యాటర్న్ అండ్ రేంజ్ కాలిక్యులేషన్ ప్రకారం ఛాన్స్ ఉందన్నమాట అండి. రైట్. ఓకే. సో, అందువల్ల బెటర్ కొంచెం మీరు డోంట్ గో అగ్రెసివ్. ఇదేదో ఆపర్చునిటీ మిస్ అయిపోద్దని కంగారు పడాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ అనమాట అండి. సో, మనకు అలా కాదు ఏమో వి మే మిస్ అనమాట అండి. అందువల్ల ఏంటంటే 3000 పైన సస్టైన్ అవుతుంటే దెన్ యూ కెన్ టేక్ ఛాన్స్. అప్పుడు మీరు ఈ రేంజ్ ఏదైతే 2700 ఉందో అది స్టాప్ లాస్ పెట్టుకొని 3000 పైన అప్పుడు కావాలంటే మీరు బయింగ్ వెళ్ళొచ్చు తప్ప ఇప్పుడు అగ్రెసివ్‌గా దాన్ని చేసేసి వెళ్ళాల్సినంత అవసరం లేదు అని నా ఒపీనియన్ అనమాట అండి. ఓకే. ఇట్ ఈస్ లైక్లీ ఇంకా ప్రైస్ కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. కిందకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్. సో, నెక్స్ట్ సుధాకర్ అడుగుతున్నారు. ట్రైడెంట్ గురించి అడుగుతున్నారన్నమాట. రైట్. సో, ట్రైడెంట్ చూద్దాం అనమాట అండి. సో, ట్రైడెంట్ 27 దగ్గర కొన్నారన్నమాట అండి. సో, వెరీ గుడ్ ఎంట్రీ అనమాట అండి. సో, అయితే సో, రీసెంట్‌గా ఇవాళ కామెంట్స్‌లో నేను చూడడం జరిగింది. అంటే ఓల్డ్ వీడియో మన డార్వాల్స్ బాక్స్ థియరీ అని చెప్పి నేను చెప్పడం జరిగిందనమాట. ఓకే. సో, ఒకాయన అడిగారన్నమాట అండి. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తే బావుండండి విత్ ఎంట్రీకి అని చెప్పి. సో, ఇది క్లియర్‌గా ఎగ్జాంపుల్ అనమాట. సో, ఏదైనా ఒక లాంగెస్ట్ కన్సాలిడేషన్ రైట్. ఇక్కడ ఒక బాక్స్ కైండ్ ఆఫ్ రైట్. రూ. 4, రూ. 5 నుంచి బ్రేకౌట్ వచ్చింది. సో, తర్వాత కూడా మీరు చూడొచ్చనమాట. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఈచ్ లెవెల్‌లో ఎనీ బ్రేకౌట్ ఒక రేంజ్ తర్వాత ఒక కన్సాలిడేషన్ తర్వాత ప్రైస్ పై లెవెల్‌కి వెళ్ళిందంటే అది ఎంట్రీ పాయింట్ అనమాట అండి. సో, ఆ కింద జోన్ స్టాప్ లాస్. ఓకే. సో, ఆ విధంగా మీరు చూడొచ్చనమాట అండి. మల్టిపుల్ టైమ్స్‌లో మనకి ఎంట్రీ రావడం జరిగింది ఇందులో. ఫర్ దట్ మ్యాటర్ సో, ఇప్పుడు కూడా కైండ్ ఆఫ్ బాక్స్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. సో, ఒక లెవెల్స్‌లో స్టాక్ అనేది మూవ్ అవుతా ఉంది. ఓకే. రైట్. సో, సుధాకర్ సో, ఒకవేళ ఏంటంటే ఆల్రెడీ మీరు చాలా లాంగ్ టర్మ్ వెయిట్ చేశారు కదా! సో, అంటిల్ అన్‌లెస్ ట్రెండ్ రివర్సల్ అయ్యేదాకా మీరు వెయిట్ చేస్తే బెస్ట్ అనమాట అండి. సో, ఆల్రెడీ యూ హావ్ బీన్ క్యారియింగ్ కదా! రైట్. సో, అయితే ట్రెండ్ రివర్స్ ఎప్పుడవుద్దంటే సో, ఆల్రెడీ యాస్ ఆఫ్ నౌ మీరు చూస్తే గనక ప్రతి స్టేజ్‌లో కూడా ఒక మంచి కన్సాలిడేషన్ అవుతుంది. అంటే లైక్ బ్రేకౌట్ వస్తుంది. సో, మళ్ళీ ప్రైస్ కొత్త టెరిటరీకి వెళ్తా వస్తుంది కదా! ఓకే. సో, అయితే ఇక్కడ కైండ్ ఆఫ్ డబుల్ టాప్ రావడం జరిగిందనమాట. డబుల్ టాప్ ఫార్మేషన్ వచ్చింది కదా! రైట్. మీరిక్కడ చూడొచ్చనమాట అండి. సో, డబుల్ టాప్ ఫార్మేషన్ రావడం జరిగింది. సో, మీరు కావాలంటే యూ కెన్ హోల్డ్ ఆర్ ఒక లెవెల్‌లో కావాలంటే ఒకసారి ఎగ్జిట్ అయిపోవచ్చనమాట అండి. ఎగ్జిట్ అయిపోయి లెట్ అస్ సే 58 పైన 60 పైన బ్రేకౌట్ అవుతుందనుకోండి మళ్ళీ. అగైన్ యూ కెన్ ఎంటర్.
అదొక వే ఆఫ్ డూయింగ్. సో, అదర్‌వైజ్ మీరు వేరే రకంగా ఏం చేయొచ్చంటే, ఇఫ్ యూ కెన్ వెయిట్, యూ హావ్ టు వెయిట్ అప్ టు 44 స్టాప్ లాస్. బట్ ఆల్రెడీ రూ. 10 ప్రాఫిట్ మీరు లాస్ అయిపోతారనమాట. సో, అలాగ మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాటండి. సో, ఆల్రెడీ ఇక్కడ రెసిస్టెన్స్ రిజెక్షన్ వచ్చింది. సో, మళ్ళీ బట్ ఎనీహౌ ఇట్ పుల్డ్ అప్. సో, పుల్ అప్ పైకి ప్రైస్ వచ్చింది. బట్ కానీ వాల్యూమ్స్ తోటి కొంచెం హయ్యర్ వాల్యూమ్స్ తోటి ఇక్కడ సెల్లింగ్ వచ్చింది కాబట్టి, సో, హై లెవెల్‌లో డబుల్ టాప్ ఫార్మేషన్ వస్తుంది కాబట్టి, మేబీ యూ కెన్ బుక్ ప్రాఫిట్స్ అనమాట పార్షియల్‌గా అట్‌లీస్ట్. ఓకే. సో, బుక్ ప్రాఫిట్ ఒక లెట్ అస్ సే ఇది వెళ్ళిపోయిందనుకోండి. ఈ రూ. 1, రూ. 2 మీరు రూ. 5 మిస్ అయినా పర్లేదు. కావాలంటే మళ్ళీ పైకి వెళ్ళి సస్టైన్ అవుతుందనుకుంటే అప్పుడు 60లో యూ కెన్ ఎంటర్ బ్యాక్ అగైన్. బట్ ఒకవేళ పడితే మాత్రం 55 నుంచి 45 అంటే యుల్ బి లూజింగ్ రూ. 10. టిల్ దెన్ మనకి క్లియర్ కట్ కన్ఫర్మేషన్ లేదనమాట ఇక్కడ. రైట్? అండ్ ఈ స్టాక్స్ మీరు చూడొచ్చనమాట. సర్క్యూట్స్ అనమాట. సర్క్యూట్స్ పడతా వెళ్తాయి కదా! సో, ఒకవేళ మార్కెట్ సెంటిమెంట్ యాస్ ఆఫ్ నౌ ఇంకా అంత బేరిష్‌గా లేదు. ఒకవేళ విక్స్ 30+ ఎళ్ళిపోయి, సో, ఏదైనా ట్రెండ్ రివర్స్ అయిందనుకోండి, నెగెటివ్ బాగా బేర్ మార్కెట్ సినారియో వస్తే కనుక, ఇలాంటి స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వడం కష్టం అనమాటండి. సో, ఎందుకంటే డైరెక్ట్‌గా మార్నింగే సీలింగ్ పడిపోద్ది, డౌన్ సీలింగ్ కూడా. ఎందుకంటే అప్పర్ సీలింగ్ ఎలా పడిందో, సో, ఆ విధంగా డౌన్ సీలింగ్ కూడా పడతా ఉంటదనమాట మార్కెట్‌లో. సో, అందువల్ల వాల్యూమ్స్ జరగవు కాబట్టి మీరు ఎగ్జిట్ అవ్వడం కష్టమైపోద్ది కాబట్టి, సో, అందువల్ల మీరు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. ఓకే. సో, అయితే ఫండమెంటల్ ఇవి కూడా చూడాలన్నమాటండి. సో, ఫండమెంటల్‌గా ఐ డోంట్ థింక్ సో. అంత సూపర్ కంపెనీ ఏం కాదనుకుంటున్నాను నేనిది. సో, ఫండమెంటల్‌గా రీసెంట్‌గా ఐ థింక్ టెక్స్‌టైల్ రిలేటెడ్ అనుకుంటాను. ఓకే. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. ఓకే. యాహ్! యాహ్! టెక్స్‌టైల్ రిలేటెడ్‌గా అన్ని న్యూస్ ఉంది కాబట్టి, సో, సెక్టర్ పరంగా న్యూస్ ఉంది కాబట్టి ఇది జస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ అనమాటండి. బట్ ఫండమెంటల్‌గా అంత ఎక్స్‌ట్రార్డినరీ కంపెనీ ఏం కాదు. ఓకే. రైట్? సో, మీరిక్కడ చూడొచ్చనమాట. గ్రోత్ గాని, ఇవి గాని అంత ఎక్స్‌ట్రార్డినరీ ఏమీ లేదు. మీరిక్కడ చూడొచ్చు. సో, ఆల్మోస్ట్ 2017 నుంచి రెవెన్యూ ఇంచుమించు అలాగే ఉందనమాటండి. అంత ఎక్స్‌ట్రార్డినరీ రెవెన్యూ అది లేదనమాట. సో, ఎర్నింగ్ పర్ షేర్ ఈ సంవత్సరం ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే పీఎల్ఐ స్కీమ్ గానివ్వండి, లేదంటే కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం వల్ల కానివ్వండి, అవి బెనిఫిట్ అయినాయనమాట కంపెనీస్‌కి. అంతే తప్ప యాస్ ఎ బిజినెస్ ఇవన్నీ కూడా అంత ఎక్స్‌ట్రార్డినరీగా ఏం గ్రోత్ అవ్వలేదు. నాట్ ఈవెన్ 10% కూడా గ్రోత్ అవ్వట్లేదనమాటండి. ఫండమెంటల్‌గా ప్రాఫిట్ పరంగా. ఓకే. సో, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రైట్? బట్ ఈ 1 ఇయర్ మాత్రం మీరు చూడొచ్చనమాట. లెట్ అస్ సే ప్రాఫిట్ గ్రోత్ అనేది 230% పెరిగింది. బట్ స్టాక్ ప్రైస్ 460% డబల్ పెరిగిపోయిందనమాటండి. ఓకే. సో, ఇలా మీరు చూసుకోవాలన్నమాట. సేల్స్ గ్రోత్ సేల్స్ ఓన్లీ 47% పెరిగింది. బట్ ప్రైస్ 460% పెరిగిందంటే, సో, యూ కెన్ ఇమాజిన్ అనమాట. సో, అందువల్ల ఏంటంటే అంత అగ్రెసివ్‌గా పెరిగిపోవడం అనేది అంత ఓకే. సో, సస్టైనబుల్ కాదనమాటండి. సో, అది ఫండమెంటల్‌గా కూడా మనం ఒకసారి చూసుకుంటే మంచిది కాబట్టి. రైట్? సో, అందువల్ల ఈ టెక్నికల్‌గా అయితే లెవెల్స్ అనమాటండి. సో, ఫండమెంటల్ ఫినామినా కూడా నేను మీతో షేర్ చేశాను కాబట్టి. సో, డెసిషన్ ఈజ్ యువర్స్. సో, జస్ట్ ఐ యామ్ షేరింగ్ మై ఒపీనియన్ అనమాటండి. రైట్? ఓకే. నెక్స్ట్ రైట్? మనకి రెడ్డి గారు అడుగుతున్నారు. ఆర్‌జీ రెడ్డి గారు లుపిన్ గురించి అడుగుతున్నారన్నమాటండి. రైట్? సో, లుపిన్ చూస్తే గనక యాక్చువల్‌గా లుపిన్ వన్ ఆఫ్ ది బ్లూ చిప్ కంపెనీస్ లైక్ మన బిగ్ బుల్ రాకేష్ జుంజునవాలా గారి పోర్ట్‌ఫోలియోలో స్టాక్ అని చెప్తారు కదండీ! రైట్? ఓకే. సో, స్టాక్ కొంచెం ఈ యూఎస్ ఎఫ్‌డీఏ ఇష్యూస్ వాటి వల్ల, ఈట్లి వల్ల చాలా కాలం నుంచి కొంచెం ప్రెషర్‌లో ఉందన్నమాట. ఎందుకంటే జనరిక్ డ్రగ్స్ అక్కడ ప్రైజింగ్ పవర్ అనేది యాక్చువల్‌గా తగ్గుతా వస్తుందన్నమాట. అంటే యూఎస్ ఎఫ్‌డీఏ కొంచెం రిస్ట్రిక్షన్స్ వల్ల. సో, వీళ్ళ యొక్క మార్జిన్స్ అవి కొంచెం ప్రెషర్‌కి గురయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, సో, వీళ్ళ ప్రాఫిటబిలిటీ అది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, సో, ప్రైజెస్ అంత పెరగట్లేదన్నమాట. మోస్ట్ ఆఫ్ ది ఫార్మా స్టాక్స్ మీరు చూడొచ్చనమాట. రీసెంట్ టైమ్స్‌లో అంత బాగా పెర్ఫార్మ్ చేయట్లేదు. మనం చూసాం కదా! రైట్? ఓకే. సో, అయితే టెక్నికల్‌గా చూస్తే గనక యాక్చువల్‌గా ఇది చూసారు కదా! క్లియర్‌గా లోయర్‌లో లోయర్ హై డౌన్‌వర్డ్ స్లోపింగ్ ఛానెల్‌లో కిందకి వెళ్ళిపోతా ఉంది స్టాక్. రైట్? సో, అయితే రీసెంట్ హైని దాటి ఒక హై ఫార్మ్ అయింది. బట్ ఈ విక్ చూస్తే గనక క్యాండిల్ అంతా మళ్ళీ అగ్రెసివ్ బయింగ్ కాదిది. మళ్ళీ లెవెల్ ఈ ఛానెల్ పైన క్లోజ్ అవ్వలేదనమాట. 950 అబోవ్ ప్రైస్ క్లోజ్ అవ్వలేకపోయింది కాబట్టి స్టిల్ ఇంకా స్టాక్‌లో వీక్‌నెస్ ఉందనే మనం భావించాలన్నమాటండి. సో, వన్స్ ఇట్ బ్రేక్స్ 950 పైన 960 970 లెవెల్స్‌లో ప్రైస్ క్లోజ్ అవుతా ఉంటే గనక అప్పుడు ట్రెండ్ రివర్స్ అయింది. సో, ఇక్కడ అక్యుములేషన్ జరిగింది. ట్రెండ్ రివర్స్ అయిందని మనం భావించాలన్నమాటండి. సో, టిల్ దెన్ బెటర్ వెయిట్ చేస్తే మంచిదనమాట. ఓకే. సో, ఎందుకంటే స్టాక్‌లో స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. బట్ ఒక మంచి సపోర్ట్ లెవెల్‌లోనే ఇంచుమించు ఆ దగ్గరే ట్రేడ్ అవుతుందనమాటండి. సో, మల్టీ ఇయర్ రేంజ్ మీరు చూస్తే గనక సో, 940 ఈ రేంజెస్‌లో చాలా సపోర్ట్ ఉందనమాట స్టాక్. ఎందుకంటే స్టాకు చాలా హై ప్రైస్ నుంచి ఫర్ దట్ మ్యాటర్ మీరు చూడొచ్చనమాట. 2100, 2200 రేంజ్‌లోంచి ప్రైస్
ఆల్మోస్ట్ సగం అయిపోయింది గదా! రైట్. సో, అందువల్ల ఏంటంటే బ్లూ చిప్ స్టాకే కాబట్టి కొంచెం సపోర్ట్ తీసుకుంటుందని జెప్పి మనం భావించొచ్చనమాట అండి. రైట్. బట్ అయితే బ్రేకౌట్ వచ్చి సస్టైన్ అవుతే అప్పుడు కన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు వెళ్ళడం మంచిదనమాట అండి. సో, టిల్ దెన్ బెటర్ వెయిట్ అనేది నా ఒపీనియన్ అనమాట అండి. రైట్. ఓకే అండి. సో, ఇవి ఈరోజు మార్కెట్ అప్డేట్ అనమాట అండి. సో, మాక్సిమం నాకు ఓకే. సో, నా ఒపీనియన్స్ అవి కూడా నేను అందరి క్లారిఫై ఇవ్వడం జరిగిందనమాట అండి. ఎవరైతే కామెంట్స్‌లో అడిగారో. సో, అయితే మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అయితే వన్స్ అగైన్ డిస్క్లైమర్ కేవలం ఇది నా ఒపీనియన్ మాత్రమే అనమాట అండి. సో, ఐ కెన్ గో రాంగ్. సో, అయితే మీకు నేను చెప్పింది నచ్చితే డెసిషన్ ఈజ్ యువర్స్. సో, మీరు మీ అడ్వైజర్ యొక్క సలహా తీసుకొని యూ కెన్ టేక్ డెసిషన్. ఓకే. రైట్. సో, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. సో, అదేవిధంగా మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి మన ఛానల్ గురించి చెప్పడం మర్చిపోద్దండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.